ప్రభుత్వం వరుసగా అయితే బీఆర్ఎస్ను ఖాళీ చేసి పనిలో ఉన్నారు. అంటే ప్రజలను వదిలేసి చాలామంది అంటున్నారు ప్రజల్ని పట్టించుకోవడం మానేసి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజకీయ నాయకుల్ని లాగడంలో పడింది అంటున్నారు. మీరేమంటారు? ఏదైనా చెప్పని ఆపోజిషన్ మాకు అవసరం లేదు, వాళ్ళ మాటలు వినడానికి. మేము డిసైడ్ చేసుకున్నాం. ఏ రోజు మాకు కాంగ్రెస్ పార్టీ పవర్లో లేదు 10 సంవత్సరం. బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ వాళ్ళ టీం కానీ అందరు మా ఎమ్మెల్యేస్కి ఎమ్మెల్సీస్కి మినిస్టర్లకు జెడ్పీటీసీ ఎంపీటీసీ కార్పొరేటర్ అక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు కూడా ఆయన మా బాస్, ఇప్పుడు కూడా ఆయన మా బాస్. డిసైడ్ చేసుకున్నాం ఏ రోజు పవర్లో వస్తే వీళ్ళు చేసే లంగా పనులకు మనం కూడా ఆన్సర్ ఇద్దాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. డైమండ్ కట్స్ డైమండ్, ఐరన్ విల్ కట్ ఐరన్. లంగా మనం కూడా లంగా ఇద్దాం. కుల్లా ఒక్కటే డిఫరెన్స్ పెట్టుకుందాం. బీఆర్ఎస్ నుంచి అలా ఇప్పుడు ఎవరు కాంగ్రెస్లో వస్తున్నారు వాళ్ళకు మేము డబ్బులు ఇవ్వం, కానీ మా కాంగ్రెస్ వాళ్ళకు కొనుక్కున్నాడు, వాళ్ళకు డబ్బులు ఇచ్చినారు. అదే డిఫరెన్స్. ఏ రోజు మా శ్రవంతి బై ఎలక్షన్ మున్గోడ్లో మా దగ్గర డబ్బులు లేకుండా కాలు మొక్కింది అందరిది పోయి, ఆ రోజే డిసైడ్ చేసినాం వీళ్ళకు ఘమణ్ వచ్చేసింది, వీళ్ళు డిక్టేటర్షిప్ చేస్తున్నారు, ప్రజాస్వామ్యం లేదు, డెమోక్రసీ లేదు, ఏం లేదు, ఉట్టి మందు డబ్బులు దొంగ మాటలతో వీళ్ళు ఎలక్షన్ గెలుస్తున్నాం. మా అపోజిషన్ హోదా తీసేస్తున్నారు, మేము వీళ్ళ అపోజిషన్ హోదా తీస్తామని ఆ రోజు డిసైడెడ్. అదే పని చేస్తున్నాం. ఇంకా ఒక 100 రోజులు ఆగండి, బీఆర్ఎస్ ఫినిష్ అయిపోతుంది. చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవట్లేదు. రైతులకు రుణమాఫీ చేస్తా అన్నారు, అది కూడా చేయలేదు. రైతులను అయితే పట్టించుకొని ప్రభుత్వం ఇప్పుడైతే కరువు కూడా వచ్చింది, కానీ రైతులను పట్టించుకోవట్లేదు అని విపక్షాలు చెప్తున్నాయి. మీరేమంటారు? మా గవర్నమెంట్ వచ్చి 5 months కూడా కాలేదు, అంటే 120-130 days. కొద్దిగా ఓపిక ఉండాలి మీ అందరికీ. పెళ్ళి అయిన తర్వాత ఎన్ని రోజులలో పాప లేకుంటే బిడ్డ పుడతాడమ్మా? 1 year కదా. 1 year మాకు ఛాన్స్ ఇవ్వాలి కదా. మేము మొదలు పెట్టినాం, లొల్లి పంచాయత్ స్టార్ట్ చేసినారు. ఎందుకు స్టార్ట్ చేస్తారు లొల్లి పంచాయత్? డైవర్షన్ చేస్తే ఈ బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుంది అని కనిపించదు. మారల్ బూస్టింగ్ వాళ్ళ ఎమ్మెల్యేస్కి చేయవచ్చు, మారల్ బూస్టింగ్ వాళ్ళ క్యాడర్కి చేయవచ్చు అని ఆ సైక్తో చేస్తున్న నరేటివ్, లేకుంటే వాస్తవం ఏం లేదు. మేము వచ్చినాం 120 days. ఎంత బాగా పని చేస్తుంది అది రిఫరెండం. ఈ ఎంపీ ఎలక్షన్స్లో అందరికంటే ఎక్కువ ఓట్లు, ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి వస్తాయి. ఒక్క సీట్ కూడా బీఆర్ఎస్కి రాదు. చూసుకున్నట్లయితే ఓల్డ్ సిటీ నుంచి మాధవీలతని బరిలోకి దింపారు బీజేపీ ప్రభుత్వం. అయితే అక్కడ ఎంఐఎం పార్టీని తట్టుకుని మాధవీలత గెలుస్తుందంటారా? మాధవీలత నాకు 3-4 months ముందు కలిస్తే అన్ని లంగా బోకసోట్లు నేను పట్టుకున్న ప్రూఫ్లు ఇచ్చేది, కానీ ఆయన అడగలేదు, నేను ఇవ్వలేదు. అసదుద్దీన్ మీద ఎలక్షన్ గెలవాలి అంటే 6,64,000 బోకస్ డూప్లికేట్ ఓట్లు నేను ఏది చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, సిఇఓ తెలంగాణ వికాసరాజ్ గారికి సబ్మిట్ చేసిన అది కూర్చొని అమిత్ షా దగ్గర ఆ డిలీట్ చేస్తేనే మాధవీలత గెలిచేది, కానీ మాధవీలత గెలవదు. అమ్మాయి, మహిళ గౌరవం నాకు జీవితంలో ఎవరి మీద గౌరవం ఉంటే మహిళల మీద, మా అమ్మలాగా, నా చెల్లెల్లాగా, రైట్, నో ప్రాబ్లం. ఐఎమ్ ప్యాషన్, ఒప్పుకుంటా, కానీ ఈ దొంగ పరిస్థితిలో గెలవరు. అంటే నిజంగానే ఆవిడకి ప్రాణహాని ఉందంటారా? ఆవిడకైతే సెక్యూరిటీ కూడా అరేంజ్ చేశారు, ప్రాణహాని ఉంది ఎంఐఎం పార్టీ నుంచి అని. నిజంగానే ఆ పరిస్థితి ఉందంటారా ఓల్డ్ సిటీలో? ఓల్డ్ సిటీ ఫెనాటిక్, ఎప్పుడైనా ఏదైనా కావచ్చు. ఒక క్యాండిడేట్కి ప్రొటెక్షన్ ఇవ్వాలి, అది ఎలక్షన్ కమిషన్ గ్యారంటీ. సో ఆ గ్యారంటీలో తప్పకుండా ఆ మహిళకి ఇవ్వాలి. ఓకే. సో చూసుకున్నట్లయితే ఓల్డ్ సిటీలో మాధవీలత గారు చెప్పిన విషయం ఏంటంటే అక్కడ అసలు రోడ్లే బాగాలేదు, అక్కడ జనాల జీవితాలు ఎంత అధ్వానంగా ఉన్నాయో తెలుస్తుంది. మొత్తం అసలు అక్కడ సరైన పరిస్థితులు లేవు, సరైన వసతులు లేవు అని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఓల్డ్ సిటీ పరిస్థితి అంత అధ్వానంగా ఉందంటారా? 20 years నుంచి చెప్తున్నా, ఇలా మాధవీలత చెప్తున్నారు. ఓల్డ్ సిటీ మొత్తం తెలంగాణ డెవలప్ అయింది, క్యాపిటల్ సిటీ డెవలప్ కాలేదు. ఆ పాత రోజులలో బీఆర్ఎస్ డైలెస్ చేస్తుంది, ఇస్తాంబుల్ చేస్తుంది అని చెప్పింది. ముఖ్యమంత్రి 10 yearsలో ఒక్కసారి కూడా రాలేదు. అట్లా ప్రతి ఒక్కసారి ఏ గవర్నమెంట్ వస్తుంది, అసదుద్దీన్ వాళ్ళ మొత్తం టీం ముఖ్యమంత్రి కాల్ దగ్గర ఉండి నాకి ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ చేయరు.
కానీ ఈ టైం రేవంత్ రెడ్డి అన్న డిసైడ్ చేసుకున్నాం. ఎందుకంటే మేము ఓల్డ్ సిటీలో ధర్నా చేసి నా తర్వాత నేను అడిగేది రేవంత్ అన్నకి, రేవంత్ అన్న ఓల్డ్ సిటీ పరిస్థితి ఇట్లానే ఉంటుంది, లేకుంటే మన గవర్నమెంట్ వస్తే మారుతుంది, మీరు ముఖ్యమంత్రి అవుతుంది, చేంజ్ అవుతుంది. అప్పుడు నాకు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు 100 డేస్లో మెట్రో రావాలి, 100 డేస్లో మూసీ రివర్ స్టార్ట్ కావాలి, 100 డేస్లో ఉస్మానియా డెవలప్ కావాలి, కార్పొరేట్ కంపెనీలు రావాలి, తప్పకుండా రైట్ స్టెప్ మదర్ ట్రీట్మెంట్ కానీ స్టెప్ చైల్డ్ ట్రీట్మెంట్ కానీ ఓల్డ్ సిటీకి మేము ఇయ్యం, తప్పకుండా డెవలప్ చేస్తామని. మీ మాట కరెక్ట్, మాధవీలత మాట కరెక్ట్. ఓల్డ్ సిటీ అధ్వానం పొజిషన్లో ఉన్నది. ఎందుకంటే ఫైనాన్షియలీ, ఎకనామికలీ, సోషలీ, ఎడ్యుకేషన్లీ బ్యాక్వర్డ్ పెట్టనే ఆ లంగా పార్టీ రాజ్యం చేస్తుంది. లేకుంటే ఆ దొంగ లంగా పార్టీకి మేనిఫెస్టోనే లేదు. అసదుద్దీన్ మొత్తం ఇండియాలో తిరుగుతారు. నేను అసదుద్దీన్కి అడుగుతున్నా, ఏం పీకినావా అసదుద్దీన్ ఓల్డ్ సిటీ? హైదరాబాద్కి ఏం పీకినావా? మొత్తం ఇండియాలో తిరుగుతున్నావా? నీ తోకలేను పార్టీకి మేనిఫెస్టో ఉండదు, డెవలప్మెంట్ నాకు అడిగినావా కదా నువ్వు? నా దగ్గర నాంపల్లిలో వచ్చి ఫెనాటిక్ స్పెల్లింగ్ చెప్పు ఫిరోజ్ ఖాన్ అన్నాడు. నేను ఇలా మీ ఛానల్లో చెప్తున్నా, అసదుద్దీన్ నువ్వు బ్యారెట్లా చేసినావా కదా, డెవలప్మెంట్ స్పెల్లింగ్ చెప్పు. సో ఆ లంగా దొంగ పార్టీ బోగసోట్లతో రాజ్యం చేస్తారు. నేను ఎందుకు ఓడిపోయినా బోగసోట్లు ఉన్నాయని. రంజాన్ పండుగ నడుస్తుంది కదా రైట్, ఇప్పుడే సాయంత్రం లేకుంటే రేపు అసదుద్దీన్కి మక్కా మస్జిద్కి రామను, ఖురాన్ మీద చేపెట్టి బోగసోట్లు లేవు అని చెప్పమను, అసదుద్దీన్ కాల్మొక్కి వెళ్ళిపోతా. ఇది వాస్తవం. ఇది ఇప్పుడు ఓపెన్ సీక్రెట్ అయిపోయింది అమ్మా. ఇది పాత దానిలో ఉన్నాయి బోకసోట్లు. వీళ్ళు దొంగ రాజ్యం చేస్తారు, వీళ్ళు ఫెనాటిజం చేస్తారు, వీళ్ళకు మేనిఫెస్టో ఉండదు రైట్. ఉట్టి శర్వాణి దాడి టోపీ పెట్టుకొని డ్రామా చేస్తారు. వాళ్ళే ముస్లిమ్స్, మేము ముస్లిం కాదు. సో ఇది సింపుల్ లాజిక్. ఇండియాలో ఉంటే అనేకతాలో ఏకతా ఉండాలి. డెమోక్రసీలో మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ ఇస్ సెక్యులరిజం. ఒక జాతి గురించి, ఒక రిలీజన్ గురించి మాట్లాడి దొంగ ఓట్లు తీసుకొని ఆ రిలీజన్కి నువ్వు డెవలప్ చేయలేదు. ఇవాళ సచ్చార్ కమిటీ చూడు, రంగనాథ్ మిశ్రా చూడు, డావలా సుబ్రహ్మణ్యం చూడు, కేఎస్ కృష్ణన్ చూడు, రామ్రు రిపోర్ట్ చూడు, ఏదైనా కమిషన్, ఏదైనా కమిటీ రిపోర్ట్ చూడండి, దానిలో ముస్లిమ్స్ అధ్వానం పొజిషన్లో ఉన్నాం, దళిత్ కంటే అధ్వానం. ఏం పీకినారు ఈ మొత్తం ముస్లిం లీడర్లు? సో ఈ దొంగలంగా మాటలు వీళ్ళు ఛానల్ ముందు చెప్తారు. ఏదైనా మళ్ళీ ఛాలెంజ్ మీ ఛానల్ ముందు, ఓపెన్ డిబేట్. అసదుద్దీన్ చార్మినార్ దగ్గర కూర్చుందాం, లేకుంటే దారుసలాంలో కూర్చుందాం. లేకుంటే నీ ధైర్యం ఉన్నది నా ఇంటికి వస్తావా? నాకు ధైర్యం ఉన్నది, నేను ఇంటికి వస్తా. ఉన్నది నీకు డిబేట్కి దమ్ము. జై హింద్, జై కాంగ్రెస్. అయితే చూసుకున్నట్లయితే లాస్ట్ అంటే మీలాంటి నాయకుల్ని కాంగ్రెస్లో ఉంచుకుని బీఆర్ఎస్ నుంచి తీసుకున్న నాయకులకి ఎంపీ టికెట్స్ ఇవ్వడం, ఒక భూ కబ్జాదారులన్న ఒక నిందన వేసుకున్న నాయకులకి ఎంపీ టికెట్స్ ఇవ్వడం మనం చూసుకున్నట్టు దానం నాగేందర్ గారి మీద కూడా భూ కబ్జాలు చేశారు, మా భూములు లాక్కున్నారని చాలా మంది నిరసనలు చేశారు. అలాంటి వాళ్ళకి ఎంపీ టికెట్స్ ఇవ్వడం మీరేమనుకుంటున్నారు? నంబర్ 1 పాయింట్, సికింద్రాబాద్ ఎంపీ బీసీకి ఇవ్వాలి అని మేము డిసైడ్ అయినాం. నంబర్ 1, నాగేందర్ కంటే బెటర్ క్యాండిడేట్ కాంగ్రెస్లో ఉన్న తర్వాత వాడిది హక్కు తీసేస్తారని మీరు నిరూపండి. సో ఆ బీసీ ఈక్వేషన్లో ఇక్కడ మా ఫైట్ నరేంద్ర మోదీతో, మా ఫైట్ బీజేపీతో, మా ఫైట్ కిషన్ రెడ్డితో, మా ఫైట్ ఒక యూనియన్ మినిస్టర్ 4 పోర్ట్ఫోలియోస్ పెట్టుకున్న అండ్ తెలంగాణ ప్రెసిడెంట్తో. వాడు ఒక పులి కిషన్ రెడ్డి, మా దగ్గర కూడా కావాలి కదా పెద్ద పులి. సో మా దగ్గర కూడా కాంగ్రెస్లో పులిలు ఉన్నాయి, కానీ వేరే పార్టీలో మా దగ్గర పెద్ద పులి కనిపించినాడు. ఆ పెద్ద పులి మా దగ్గర వస్తాడంటే రేవంత్ రెడ్డి వల్ల రారాభై ఈ చిన్న పులికి ఒడుగొట్టు అని తీసుకువచ్చినారు. మేము అందరం కాంగ్రెస్ వాళ్ళు సంతోషంగా ఉన్నాం పెద్ద పులి వచ్చింది అని. అండ్ మళ్ళీ చెప్తున్నా కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. ఇది వార్ అమ్మా, బీఆర్ఎస్కి ఫినిష్ చేయాలి, ఒక్కటే మైండ్లో ఉన్నది రైట్. కాంగ్రెస్ ప్రభుత్వం నాంపల్లిలో ఏదైతే బూత్ కన్వీనర్లకి ట్రైనింగ్ అనేది ఒక మీటింగ్ అయితే పెట్టారు, వాళ్ళకి ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి బూత్ కన్వీనర్లు అనే దాని మీద మన ఫిరోజ్ ఖాన్ అధ్యక్షతన ఒక మీటింగ్ అయితే పెట్టారు. అంటే ఈ మీటింగ్కి ముఖ్య అతిథిగా దానం నాగేందర్, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ గారు అయితే మనకి అతిథిగా విచ్చేశారు. అండ్ అలాగే హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేశారు.
అండ్ ఈ బూత్ కన్వీనర్ల మీటింగ్లో మొత్తం చూసుకున్నట్లయితే ఆ కాన్సంటెన్సీ అంటే ఎట్లా ఉంది, నాంపల్లి పరిధిలో ఉన్న పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి, ఫిరోజ్ ఖాన్ గారు ఎలాంటి సమస్యలు పరిష్కరించారు ఏంటి అనేది ఒక నమూనా వీడియోస్ అయితే ప్లే చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ అందరూ కూడా చూసి ఎలా చేయాలి ఏంటి ఏ విధంగా పరిష్కారం చేయాలనేది అయితే నేర్చుకున్నారు బూత్ కన్వీనర్లు. అండ్ ఇవాల్టి అప్డేట్స్ ఇవి. కెమెరామెన్ అభిషేక్తో మీ సలోమి.